హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో మందారం మొక్క అండి. మందారం మొక్కకి ఈ రెయినీ సీజన్ కంప్లీట్ అయ్యి అక్టోబర్లోకి వచ్చేసాం కదండి. ఈ సీజన్లో ఈ మొక్క పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ మొక్క చిన్న చిన్న కంటైనర్స్లో కూడా చూడండి. ఈ కంటైనర్ను ఎంత చిన్న కంటైనరు, జానడే అంటే జానడు ఉందండి. ఈ మొక్కలో జానడు కూడా తక్కువే, ఇంకా జానడు కన్నా ఇంకా తక్కువే ఈ కంటైనరు. దీంట్లో ఎన్ని మొగ్గలు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. మనము ఈ విధంగా మొక్కల నుంచి ఫ్లవరింగ్ తీసుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఈ మొక్కకు ఈ అక్టోబరు ఈ మంత్లో వచ్చే పెస్ట్ ఏంటి, వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేదండి. ఇంకో మొక్కను కూడా చూపిస్తానండి. ఇది ముద్ద మందారం స్టెమ్ కటింగ్ ద్వారా పెంచుకున్న మొక్క. ఇది నేను ఫ్రెండ్స్ దగ్గర స్టెమ్స్ తెచ్చుకొని ఈ ఫ్లవర్ నాకు బాగా నచ్చి తీసుకొచ్చుకొని ఆ స్టెమ్స్ నేను డెవలప్ చేసుకున్న మొక్క. చూడండి కంటైనరు ఎంత చిన్నగా ఉందో. జానడు ఉన్న కంటైనర్లో మట్టి కూడా చూడండి హాఫే ఉంది. ఇంత చిన్న కంటైనర్లో ఇంత తక్కువ మట్టిలో కూడా ఈ మొక్క ఎంత చక్కగా డెవలప్ అయిపోయి పువ్వులు కూడా చూడండి, మొగ్గలు పువ్వులు ఎంత చక్కగా ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో. మనము కంటైనర్ సైజ్ అనేది కూడా ఇంపార్టెంట్ కాదండి. చిన్న కంటైనర్స్లో కూడా మనం పెంచుకుంటున్నప్పుడు వాటికి కావలసిన పోషకాలను వాటికి అందించినప్పుడు, అంటే వాటికి మొక్క బాగా డెవలప్ అవటానికి, రూటింగ్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవటానికి, ఫ్లవర్సు మొగ్గలు రావటానికి, వచ్చిన ఫ్లవర్స్ కూడా మంచి బ్రైట్ కలర్లో రావటానికి అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ వాటికి అందించినప్పుడు ఆ మొక్క బాగా డెవలప్ అవుతుందండి. చిన్న కంటైనర్స్లో కొద్దిపాటి మట్టిలో కూడా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే నేను రెగ్యులర్గా అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ మొక్కలకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటానండి. వీటిని మీరు ఫాలో అవటం ద్వారా మీరు కూడా ఆ విధంగా మొక్కల నుంచి కూడా ఫ్లవరింగ్ తీసుకోవచ్చు. ప్రతి మొక్కలో కూడా మీరు ఎన్ని మొగ్గలు అయితే మీరు చూడండి ఎన్ని వస్తాయో, ఫ్లవర్స్ ప్లస్ మొగ్గలు కూడా వస్తూ ఉంటాయి. ఈ మొక్కల విషయంలో మనం అక్టోబర్ మంత్ నుంచి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటంటే, ఇప్పుడు ఇంకా రెయినీ సీజన్ కంప్లీట్ అయిపోయి ఇంకా చలికాలం అనేది మొదలవుతుంది. సో మనం ఏం చేయాలంటే మంచి ఎండ తగిలే ప్రదేశంలోనే, అంటే దాదాపు 7-8 గంటలు ఎండ తగిలే ప్రదేశంలోనే ఉంచండి. ఇంకా ఎండ తగిలినప్పుడు ఏమవుతుందంటే మొక్కకు వచ్చే పెస్ట్ అనేది కూడా తక్కువ అవుతుంది. ఇంకా మట్టికి ఆనుకొని ఉన్న కొమ్మలకి ఏదైనా ఆకులు లాంటివి ఉన్నా కూడా తొలగించేసేయండి. మట్టికి కొమ్మలకి మధ్యలో ఆకులు లేకుండా చూడండి. ఇంకా కింద వైపు ఏదైనా కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు లాంటివి వస్తూ ఉన్నా కూడా వాటిని తొలగించేసేయండి. దీని ద్వారా కూడా చాలా వరకు పెస్ట్ అనేది మనము కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. చాలా వరకు ఈ చీమలు లాంటివి మట్టి ద్వారానే పైకి వస్తూ ఉంటాయండి. సో అక్కడ మనము ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఇంకా పెస్ట్ను కంట్రోల్ చేయొచ్చు. ఇంకా మొక్కలో ఎప్పటికప్పుడు విడిగిపోయిన పువ్వులన్నింటినీ తొలగించేసేయండి. వాటంతట అవే రాలిపోతాయి అనుకోకుండా ఇలా తొలగించేయటం ద్వారా మొక్కలో ఉన్న పోషకాలన్నీ కూడా ఇవి లాగేసుకుంటూ ఉంటాయి. ఏవైతే విడిగిపోయిన పువ్వులు ఉంటాయో అవి లాగేసుకుంటూ ఉంటాయి. వీటిని తొలగించడం ద్వారా ఆ పోషకాలన్నీ ఇంకా రాబోయే మొగ్గలకి పువ్వులకు అందుతూ ఉంటాయి. దాని ద్వారా మొగ్గలు అనేటివి కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇంకా మొక్కలో బాగా ఎల్లోయిష్గా అయిపోయిన ఆకులన్నీ కూడా అవి కూడా తొలగించేసేయండి. రాలిపోతాయి 1-2 రోజుల తర్వాత. కానీ మనము తొలగించేయటం ద్వారా కొత్తగా వచ్చే ఆకులకైతే వాటికి పోషకాలు అందుతాయి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మొక్క ఎక్కువ గుబురుగా ఉండేటట్లు చూసుకోకండి. ఎక్కువ గుబురుగా ఉంటే లోపల వైపు ఎండ తగలదు. ప్రతి ఆకు మీద కొమ్మ మీద ఎండ తగిలినప్పుడు ఏమాత్రం వాటికి పెస్ట్ అటాక్ అయినా కూడా ఎండ వేడికి తాళలేక అవి వెంటనే చనిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా గుబురుగా ఉండి వాటి మీద ఎండ తగలినప్పుడు పెస్ట్ అనేది ఆ ప్రాంతంలో స్టార్ట్ అయ్యి ఇంకా మొక్కంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. మిల్లీబగ్స్ అటాక్ అయిన ఈ మొక్కకు పైన పిల్లర్ అడ్డం ఉందండి. అందువల్ల డైరెక్ట్గా ఎండ తగలదు. ఎంత జాగ్రత్తగా కేర్ తీసుకున్నా కూడా ఈ మొక్కకైతే పెస్ట్ అనేది అటాక్ అయింది. చూసారా, దీని మీద చీమలు కూడా బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. మనము ముందు చేయాల్సిన పని ఏంటంటే ఇలా ఎండిపోయిన ఆకులు ఏవైనా ఉన్నా కూడా వాటిని తొలగించేసేయండి. మిల్లీబగ్స్ ఎక్కువగా ఆకుల కింద భాగాన ఉంటాయండి. పైనుంచి చూడడానికి ఆకులు మామూలుగా నార్మల్గా ఉంటాయి. కాకపోతే కింద వైపు బాగా పెస్ట్ ఉంటుంది. అది గమనించేసరికే మనకి పెస్ట్ అనేది బాగా అటాక్ అవుతుంది. ఒక మొక్కలో మనం మిల్లీబగ్స్ చూడంగానే వాటిని కంట్రోల్ చేయాలి. లేకపోయింది అనుకోండి మొత్తం గార్డెన్ అంతా కూడా తొందరగా మనకి ఇది స్ప్రెడ్ అయిపోతుంది. మిల్లీబగ్స్ అటాక్ అనేది మనము కంట్రోల్ చేయకపోతే తొందరగా మిగతా గార్డెన్ అంతా కూడా పాడే అవకాశం ఉంది. కాబట్టి వీటి కోసం మనము ఒక పెస్ట్ కంట్రోల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాము.
ఈ మిల్లీ బగ్స్ లేదా పిండి నల్లిని 1-2 మినిట్స్లోనే మనం కంట్రోల్ చేయొచ్చండి. దానికోసం మనము బయట నుంచి ఏ వస్తువు తీసుకోవాల్సిన అవసరం లేదు. మన కిచెన్లో మనము రోజు వండుకునే అన్నం ఉంటుంది కదా, ఇంతో అంతో మనకు ప్రతిరోజు మిగిలిపోతుంటుంది. వాటిని ఒక బాటిల్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఒక 2-3 రోజులు ఫర్మెంటేషన్ చేయండి. ఇది చాలా మంచి పెస్టిసైడ్ అండి. అంటే మిల్లీ బగ్స్ను కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. 2-3 రోజులకంతా ఇది రెడీ అవుతుంది. నేను ఇదివరకే తయారు చేసుకున్న లిక్విడ్ చూడండి, అంటే రైస్తో తయారు చేసుకున్నది. ప్రతిరోజు మిగిలిపోయిందంతా కూడా నేను ఈ విధంగా బాటిల్లో వేసి ఉంచుకుంటానండి. అంటే మిల్లీ బగ్స్కే కాదు, ఇది మంచి ఫర్టిలైజర్ కూడా పనిచేస్తుంది. అందువల్ల మిగిలిపోయింది ప్రతిరోజు ఇలా ఒక బాటిల్లో 2-3 బాటిల్స్లో ఉంటుంది రెడీగాను. మిల్లీ బగ్స్ అనేది ఒక మందారాలకే కాదండి, మిర్చికి, టమోటాకు, వీటికి కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. కనిపించంగానే నా దగ్గర ఈ లిక్విడ్ రెడీగా ఉంటుంది కాబట్టి వెంటనే స్ప్రే చేసేస్తూ ఉంటాను. దానికోసం ఎప్పుడు రెడీగా ఉంటుంది. దీన్ని మనము ఫిల్టర్ చేసేయాలి. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత ఆ మిగిలిపోయిన అన్నంలో మళ్ళీ 1-2 సార్లు మామూలు వాటర్ వేసేసి ఇలా బాగా కలిపేస్తే ఇంకా బాగా ఫిల్టర్ అవుతుందండి. ఇది 2 సార్లు 3 సార్లు కూడా మనం చేసేసుకోవచ్చు. ఫైనల్గా ఈ లిక్విడ్ అయితే ఈ రకంగా ఉందండి. ఇది చిక్కటిగా ఉంది, పుల్లటి వాసన కూడా వస్తుంది. పులిసింది కదండి, ఒక 2-3 రోజులు, అందువల్ల ఆ వాసన అయితే వస్తుంది. మనము ఇందులో ఈ పులిసిన వాటర్లో కాస్త వాటర్ అయితే కలిపేసుకోవాలి చిక్కటిగా. అంటే మనకు ఆ పెస్ట్ ఎంతగా ఉంది అనే దాన్ని బట్టి దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాటర్ యాడ్ చేసే ముందు ఇంగువ యాడ్ చేస్తున్నానండి. మన దగ్గర గట్టిగా ఉండే ఇంగువ ఉంటే అదైనా కలుపుకోవచ్చు, లేదా ఇలా పౌడర్ రూపంలో ఉంటుంది కదా, మనం సాంబార్లో, రసంలో వేసుకుంటూ ఉంటాం కదా, అది ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది ఘాటైన వాసన ఉంటుందండి. ఇది మనకి ఈ పుల్లటి మనకు ఫిల్టర్ చేసిన ఈ గంజి ద్రావణంలో మిక్స్ అయితే ఇంకా బాగా స్ట్రాంగ్గా తయారయ్యి ఇంకా బాగా పెస్ట్ను బాగా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవి రెండింటినే కాకుండా ఇంకో ఇంగ్రీడియంట్ని కూడా నేను యాడ్ చేస్తున్నానండి. అది షాంపూ అనమాట, లిక్విడ్ షాంపూ. మన దగ్గర ఏది ఉన్నా అది వాడుకోండి. నేను కొన్ని చుక్కల లిక్విడ్ షాంపూను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది 1 లీటర్ ఉంటుందండి. ఈ 1 లీటర్కి 3-4 డ్రాప్స్ ఆఫ్ షాంపూని నేను యాడ్ చేశాను. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత 1 లీటర్కి ఇంకో 1 లీటర్ వాటర్ యాడ్ చేసి ఈ 2 లీటర్స్ను నేను ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను. మనం ఇందులో వాటర్ ఎంత యాడ్ చేయాలనేది ఈ ద్రావకం మనం తయారు చేసుకున్నాం కదా, అది చిక్కదనాన్ని బట్టి ఉంటుంది. చిక్కదనం బాగా ఉంటే పెస్ట్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. అంటే దాంట్లో మనం బియ్యం అనేది వాడుకున్నాం కదా, దాంట్లో జిగురు ఉంటుందండి. ఆ జిగురు అనేది ఇప్పుడు కంట్రోల్ చేస్తుంది. పెస్ట్ కూడా బాగా ఎక్కువగా ఉంటే జిగురు ఎక్కువగా ఉండేటట్లు చూడండి. లేదంటే మనము ప్రికాషనరీగా మనం ఇది వాడుకునేటట్లయితే 1 లీటర్కి 1 లీటర్ కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తయారైన ఈ ద్రావకాన్ని మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ టైమ్స్లో ఎండ లేనప్పుడు స్ప్రే చేయండి. మనము ఎంత చక్కగా ఇది స్ప్రే చేసామనేది దాన్ని బట్టి మనము పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా అన్ని ఆకులు తడిచేటట్లు చూడండి, ఆకుల కింద భాగాన ముఖ్యంగా తడిచేటట్లు చూడండి. ఈ విధంగా చేసిన తర్వాత ఫస్ట్ టైం స్ప్రే చేయగానే దాని మీద ఒక కోటు లాగా ఉంటుందండి. ఎండకు తాళలేక ఈ మిల్లీ బగ్స్ ఒక ప్రొటెక్టివ్ కోటును తయారు చేసుకుంటాయి. అవి కరగటం తయారవుతుంది. ఈ విధంగా మనము స్ప్రే చేయంగానే ఇది కరిగిపోతుంది. మళ్ళీ రెండోసారి మనం స్ప్రే చేయంగానే మొత్తం అంతా కూడా మిల్లీ బగ్స్ అనేటివి చనిపోతాయి. 1-2 మినిట్స్లోనే దీని రిజల్ట్ బాగా కనిపిస్తుంది. స్ప్రే చేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, ఈ కొమ్మ మీద ఇది వరకే ఉన్న మిల్లీ బగ్స్ అంతా కూడా పూర్తిగా కరిగిపోయినాయి. ఇక 1-2 అక్కడక్కడ ఉన్నా కూడా అవన్నీ కూడా చనిపోతాయి. ఈ రకంగా మనము మిల్లీ బగ్స్ను ఈ లిక్విడ్తో ఎంత చక్కగా కంట్రోల్ చేయొచ్చో మీరు తెలుసుకున్నారు కదండి. ఒకవేళ మీ గార్డెన్లో ఈ మిల్లీ బగ్స్ లేకపోయినా కూడా ముందు జాగ్రత్తగా కూడా దీన్ని స్ప్రే చేయొచ్చు. ఈ వీడియో ద్వారా మన ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో ఎంత చక్కగా ఒక పెస్టిసైడ్ను, పిండి నల్లిని నిర్మూలించే పెస్టిసైడ్ను తయారు చేసుకోవచ్చో మీకు తెలియజేశాను కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.